ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి భర్త వీళ్ళంతా కూడా తమ స్వార్థం తాము చూసుకుంటూ తమ తాగుడు తాను తాగేస్తున్నాడు, మరి ఇంట్లో పనులు సహాయం చేయట్లేదు అని చిన్న చిన్న కారణాలతో భార్యలు బాధపడడం, వీళ్ళిద్దరూ అడిగినందుకు గాను వీళ్ళతో అన్యోన్యత తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి, హస్బెండ్ పనులు హస్బెండ్ చేసుకుంటాడని ధోరణితో మీరు వెళ్ళినప్పుడు మీ కాపురాలు నిలబడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కోర్టు సమస్యల్లో ఈ సతమతం అవుతున్నారు ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా. కొత్త కొత్త వ్యాపారాలు అనేటటువంటివి ప్రారంభించారు. ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. కొత్త కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పాత ఫ్రెండ్స్ని అందరూ కూడా మళ్ళీ తిరిగి మీకు రీయూనియన్లో కలవడము, ఇవన్నీ కూడా సంతోషాలను కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీ బంధువుల్లో ఉన్నటువంటి అన్నెసరీ గొడవల్లోకి మీరు దూరాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందువలన ఈ కన్యారాశి వారికి ఆదాయాలు బాగా ఉన్నప్పటికీ కూడా మరి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కన్యారాశి వారికి మనం గతంలో పరిచయమైనటువంటి వాళ్ళందరి వల్ల లాభాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా లాభాలు కావాలి, మరి మా పిల్లల సీట్లు ఇవ్వాలి, లేకపోతే ఇప్పించలేకపోయారు, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో భర్తనేమనలేక మీ యొక్క స్నేహితుల్ని మీరు ఆ నిందలు మీరు వేయడము, దాని ద్వారా మీరు ఏదో ఒక నెపంతో వాళ్ళకు దూరం అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి జరుగుతాయి. అలాగే స్త్రీలతో కూడా చాలా ఇబ్బంది అనేటటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.